హలో ఎవ్రీవన్. రెగ్యులర్‌గా హైరింగ్స్‌ని తీసుకొస్తాను అని చెప్తాను కదా! సో, ఇవాల్టి వీడియోలో హైరింగ్‌ని తీసుకురాకుండా నేను ఒక ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకొనొచ్చాను. ఆ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎవరికో కాదు, నాకే జరిగింది. నేను ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో, ఆ ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేశాను, అండ్ ఆ కంపెనీని ఎలా క్రాక్ చేయాలి, ఆ కంపెనీకి ఒక నేమ్ ఉంది. ఆ నేమ్ ఎందుకొచ్చింది, అదంతా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అనేది మెయిన్ మోటో ఈ వీడియోకి. అండ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే మీరు రెగ్యులర్‌గా కంటెంట్‌ని ఫాలో అవుతారు అండ్ రెగ్యులర్‌గా కంటెంట్‌ని చూడగలుగుతారు. సో, కంపల్సరీగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఆప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. సో, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లేకుండా ఏదైనా ఎగ్జామ్ ఉంది అంటే అది ఎక్సెంచర్ కంపెనీ నుంచే ఉంది. సో, ఎక్సెంచర్ కంపెనీ అనేది ఫస్ట్ ఒక ఆప్టిట్యూడ్ లాంటి ఒక ఎగ్జామ్ ఒకటి పెడుతుంది. ఆ ఎగ్జామ్‌లోనే నంబర్ సిరీస్, సిలోజిజమ్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్ రిలేటెడ్ అండ్ సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి. కంప్లీట్‌లీ అవి చాలా ఈజీ అని చెప్పొచ్చు. కంపారిటివ్‌లీ వేరే ఎగ్జామ్స్‌తో కంపేర్ చేస్తే ఎక్సెంచర్‌కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ ఆప్టిట్యూడ్ క్వెషన్స్‌ని ప్రిపేర్ అవ్వాలి. ఈ ఆప్టిట్యూడ్ క్వెషన్స్ అండ్ కంప్లీట్ రిసోర్స్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న రిసోర్స్‌ని ఫాలో అవుతూ మీరు ఎక్సెంచర్‌ని క్లియర్ చేయొచ్చు. ఒక్కొక్క కాన్సెప్ట్‌కి 200 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా మీరు 90% క్లియర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్సెంచర్ అంత ఈజీ ఎగ్జామ్ నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. సో, ఎంత ఈజీయో అంత డిలే కూడా. సో, కంపల్సరీగా ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఎందుకు డిలే, ఎక్కడ డిలే, మీరేం చేస్తే స్మార్ట్ వేలో క్లియర్ చేయొచ్చు అని చెప్తాను. సో, ఇప్పుడు బ్లడ్ రిలేషన్స్, సిలోజిజమ్స్ అండ్ సిట్యుయేషన్ బేస్డ్ క్వెషన్స్ అండ్ నంబర్ సిరీస్ ఇవన్నీ ఆప్టిట్యూడ్‌లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో, ఇవన్నీ నేను కంప్లీట్‌గా అసలు ఎక్సెంచర్‌కి ఏమేమి అవసరం, ఫస్ట్ రౌండ్‌లో ఏం అడుగుతారు అనేది కంప్లీట్‌గా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సెకండ్ రౌండ్ వచ్చేసి నాకెప్పుడు జరిగిందంటే 1 వీక్ తర్వాత జరిగింది. 1 వీక్ తర్వాత నాకు కమ్యూనికేషన్ రౌండ్ జరిగింది. కమ్యూనికేషన్ రౌండ్‌లో నాకేం జరిగిందంటే నా స్పీచ్ అనేది టెస్ట్ చేశారు. నా ఫ్లూయెన్సీ టెస్ట్ చేశారు. దెన్ ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్‌ని రీడ్ చేయమన్నారు. అండ్ దెన్ ఒక సిట్యుయేషన్‌ని హాఫ్ చేసి ఆ స్ ఆ మిగతా స్టోరీని నన్ను రాయమన్నారు. అండ్ మన టైపింగ్ స్కిల్‌ని చూడ్డానికి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాగా ఉంటుంది. సో, నాకు టైపింగ్ టెస్ట్ చేయమని ఇచ్చారు. మా నాకు తెలిసిన చాలా మందికైతే టైపింగ్ టెస్ట్ చేయమని ఎవరికీ ఇవ్వలేదు. వాళ్ళ స్పీచ్ టెస్ట్ చేశారు అండ్ ఫ్లూయెన్సీ టెస్ట్ చేశారు. దెన్ రీడ్ చేయాలి. రీడ్ అనేది ఎంత ఫ్లూయెంట్‌గా చేస్తామో చెక్ చేస్తారు. దట్స్ ఇట్. అండ్ మన సౌండ్ క్వాలిటీని టెస్ట్ చేస్తారు. మనం ఎంత హియరింగ్ ఉంటున్నాం, ఎంత యాక్యురేట్‌గా ఉంటున్నామో టెస్ట్ చేస్తారు. సో, దట్స్ ఇట్. ఇంటర్వ్యూ రౌండ్ జరిగింది. ఇంటర్వ్యూ రౌండ్‌లో నాకు ఫస్ట్ ఒక స్పాక్ వచ్చారు. ఆ స్పాక్ అనేవాళ్ళు నాకు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి దెన్ నా సెల్ఫ్ ఇంట్రో తీసుకున్నారు. ఆ సెల్ఫ్ ఇంట్రో తర్వాత అసలు ఇంటర్వ్యూ తీసుకునే మేనేజర్ వచ్చారు. ఆ మేనేజర్ మళ్ళీ ఇంట్రడక్షన్ తీసుకున్నారు. ఆ సెల్ఫ్ ఇంట్రొడక్షన్‌లో నా ఇన్ డెప్త్ ప్రాజెక్ట్స్ గురించి అడిగారు. దెన్ తర్వాత చిన్నగా టెక్నికల్‌లోకి కన్వర్ట్ అయింది. నేను చాలా టెక్నికల్ వర్డ్స్‌ని యూజ్ చేశాను కాబట్టి అది టెక్నికల్‌లోకి కన్వర్ట్ అయిపోయింది. సో, మీరు ఎప్పుడు గూడా మిస్టేక్ ఎక్కడ చేయొద్దంటే మీరు కంప్లీట్‌గా టెక్నికల్‌లోకి దిగిపోవద్దు. మీకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎంత ఫార్మల్‌గా మాట్లాడితే అంత ఫార్మల్‌గా ఇంటర్వ్యూ అయిపోతుంది. మీరెంత టెక్నికల్‌గా మాట్లాడితే అంత టెక్నికల్‌గా ఇంటర్వ్యూ వెళ్తుంది. కంప్లీట్‌లీ మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మీదనే మీ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్‌గా బేస్ అయి ఉంటుంది. వాళ్ళు మాక్సిమం చూసేది మీ ఫ్లూయెన్సీ అండ్ మీ కాన్ఫిడెన్స్. మీరు కాన్ఫిడెంట్‌గా ఎంతున్నారు? ఈవెన్ రాంగ్ ఆన్సర్ ఇచ్చినా కూడా మీరెంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో చూస్తూ ఇంటర్వ్యూ రౌండ్ తర్వాత లెట్స్ సీ ఇంకో బీజీవీ రౌండ్ ఉండొచ్చు, పాన్ కార్డ్ అండ్ ఆల్. అండ్ బీజీవీ రౌండ్ తర్వాత ఇంకా రౌండ్స్ ఏమున్నాయో నేను ఈ వీడియోస్ తర్వాత అప్లోడ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా నన్ను ఫాలో అవ్వండి. మీకు తర్వాత బీజీవీ రౌండ్స్ ఇవన్నీ సింపుల్ రౌండ్స్, అసలు ఇవి కన్సిడర్ కూడా అవ్వదు. ఎందుకంటే అవన్నీ ఆన్ బోర్డింగ్ రౌండ్స్. అది పర్సనల్. ఎవరి పర్సనల్ వాళ్ళది, పాన్ కార్డ్ అండ్ ఆల్. మీకు ఇక్కడి వరకు కామన్‌గా ఉండేదేంటంటే యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ రౌండ్ అండ్ ఇంటర్వ్యూ. యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ మధ్యలో కోడింగ్ రౌండ్ కూడా ఉంటుంది. యాప్టిట్యూడ్‌తో పాటు 2 కోడింగ్ క్వెషన్స్ కూడా ఉంటాయి. అవి మీకు ముందు నుంచి తెలిసిందే. అందుకే నేను కంప్లీట్‌గా ఇది ఉంటుంది అని చెప్పను. నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందని చెప్తున్నాను. సో, కంపల్సరీగా మీరు రెగ్యులర్‌గా రిసోర్సెస్‌ని ఫాలో అవ్వండి రెగ్యులర్‌గా. సో, కంపల్సరీగా ఈ ఛానెల్‌ని ఫాలో చేసుకోండి. ముందొచ్చే వీడియోస్‌లో ప్రిపరేషన్ వీడియోస్ కూడా రెగ్యులర్‌గా ఉంటాయి. కంపల్సరీగా ఫాలో చేసి పెట్టుకోండి. మీకు ప్రిపరేషన్స్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడానికి చూస్తాను. సో, కంపల్సరీగా ఫాలో చేసి పెట్టుకోండి.